మనకు భగవద్గీత ప్రథమ శ్లోకంలో ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది మనకి. అందులోనే గీతాసారం మొత్తం ఉంది. అందులో ఒక పదం ఉంది, మామక అంటే నావారు అని అనడంలోనే మోహం అనే మాయ కనిపిస్తుంది. ధర్మక్షేత్రంలో కూడా మనసు అధర్మం వైపు ఎలా లాగుతుందో వ్యాస మహర్షి అద్భుతంగా చూపించారు. అవర్ విజ్డమ్ టెల్స్ us that attachment is the root of all pain and Gita starts right there. మన పెద్దలు ఎప్పుడు అంటుంటారు, మమకారం ఉంటే మనిషి అంధుడవుతాడు అని. ధృతరాష్ట్రుడు తన కొడుకుల మీద ఉన్న ప్రేమతో కళ్ళకే కాదు తన వివేకానికి కూడా అంధుడైపోయాడు. ఇక్కడ వ్యాస మహర్షి మేధస్సు, ఇంటెలిజెన్స్ లోని అసలైన బ్యూటీ ఏంటో తెలుసా? ఆయన ధృతరాష్ట్రుడిని ఒక విలన్ లాగా కాకుండా మన అందరిలో ఉన్న వీక్నెస్, బలహీనత లాగా చిత్రించారు. ధృతరాష్ట్రుడు మన మోహానికి ప్రతీక. అంటే చూడండి, మన డైలీ లైఫ్ లో మన ప్రాజెక్ట్, మన కెరియర్, మన ఫ్యామిలీ విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఒక్కోసారి మనం బ్లైండ్ అయిపోతాం, రైట్ వర్సెస్ రాంగ్ మర్చిపోతాం. వ్యాస మహర్షి పాయింట్ ఏంటంటే, నేను అంధుడిని కాదు అని మనం అనుకోవడమే అతిపెద్ద అంధత్వం. మనలో ఉన్న ధృతరాష్ట్రుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం ఒక సంజయుడు అంటే నాలెడ్జ్ కోసం వెతుకుతాము. ఇప్పుడు మన టీం గురించి మనం ఆలోచించినప్పుడు వేరే అదర్ టీం ప్రాబ్లమ్స్ చూడలేము. సో ఈ పార్షాలిటీ అనే వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి రూపంలో చూపించారు. అందుకే మొదటి శ్లోకంతో అదే మొదలు పెట్టారు. మన అంధత్వం నుండి బయటపడి అర్జునుడిలా స్పష్టత తెచ్చుకోవడమే ఈ గీతా ప్రయాణం ఉద్దేశ్యం. ఇప్పుడు మన సిస్టమ్ కి మనం అడ్మిన్స్, మన ఈగో మరియు మోహం వల్ల మనకు రూట్ యాక్సెస్ ఉండదు. మన కేవలం మనకు నచ్చిన ఫోల్డర్ అంటే మన జాబ్, మన కిట్స్ మాత్రమే చూస్తాం. వ్యాస మహర్షి ఈ కథను ధృతరాష్ట్రుడితో ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆ హిడెన్ ఫోల్డర్స్ ని మనకు చూపించడానికి. ఇది మనల్ని విమర్శించడం కాదు, తిట్టడం కాదు, కానీ మనని మనం డీబగ్ చేసుకునే ఇంటర్నల్ డీబగ్గింగ్ ఒక ఇచ్చిన అవకాశం. సో మామూలుగా కృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో ఒక ఫ్లోలో సామాన్యంగా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే అర్జునుడితో మాట్లాడాడు. ఒక 2 గంటలు సుమారుగా ఉండొచ్చు, కానీ దాన్ని మనకి అర్థమయ్యేలా ఒక 18 అధ్యాయాల్లాగా, ఒక 700 శ్లోకాల్లాగా విభజించి ఒక స్ట్రక్చరింగ్ ఇచ్చారు మన వేదవ్యాసుడు గారు. సో కృష్ణుడు యుద్ధ భూమిలో మాట్లాడింది ఒక రా డేటా స్ట్రీమ్. ఆ డేటాని మన మెదడు తట్టుకోలేదు. సో ఆయన గొప్ప సిస్టమ్ ఆర్కిటెక్ట్ ని ముందు ఆడియోలో చెప్పినట్టు ఆ డేటాను తీసుకొని 18 అధ్యాయాలుగా విభజించారు. ఆ 18 అధ్యాయాలలో మనకు ఒక్కొక్కటి మన ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అర్జునుడి బాధని ఒక చాప్టర్ లా కాకుండా ఆత్మజ్ఞానాన్ని ఒక చాప్టర్ గా, ఆత్మజ్ఞానాన్ని మరొకటిగా, కర్మయోగాన్ని ఇంకొకటిగా, ఇలా క్లియర్ కట్ కేటగరైజేషన్ చేశారు. అదే ఆ స్ట్రక్చర్ లేకపోతే మనకి ఈ రోజు ఇంత స్పష్టత ఉండేది కాదు. ఇక్కడ చూడండి, వ్యాస మహర్షి మనము కృష్ణార్జుల సంభాషణ ద రా విజ్డమ్ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకున్న సోర్స్ అనుకుంటే, సంజయుడేమో ప్రాక్సీ ట్రాన్స్మిటర్ లాగా మధ్యలో ఇలా చేరదీసేలాగా, అండ్ ధృతరాష్ట్రుడు ఎండ్ యూజర్ హూ ఇస్ ఇన్ డార్క్నెస్, అంధత్వంలో ఉన్నాడు. సో వ్యాసుడు ఈ సెటప్ ఎందుకు చేశారంటే, జ్ఞానం అనేది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి లాంటి అజ్ఞానులకి మరియు కలియుగంలో ఉన్న మనందరికీ అందాలని ఆయన ఉద్దేశ్యం. సో మనకి మొదటి అధ్యాయంలో వ్యాసుడు ఈ భూమిక అంటే హీరోయిన్ భూమిక అనుకోకండి, ఈ భూమికను అంటే ఎవరెవరు ఉన్నారు యుద్ధంలో, ఎన్ని అక్షరాల సైన్యం ఉంది, ఏ రాజుల పేర్లు, ఏమేం చేశారో ఈ సెటప్ అంతా మనకి ఇచ్చారనమాట. సో మన కళ్ళ ముందు పెట్టాడు. ఏ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏ రథం రంగు ఏంటో కూడా చెప్పారు. ఎందుకంటే యుద్ధం మన లోపల జరుగుతున్నప్పుడు మనం కూడా అంత అలర్ట్ గా ఉండాలి. భోజనానికి ముందు ఆకలి పుట్టించినట్లు గీతకి ముందు ఈ భూమికతో మనకు క్యూరియాసిటీ, జిజ్ఞాస పుట్టించారు. సో మనకి మొదటి 11 శ్లోకాలు వ్యాసుడు ఇరువైపులా ఉన్న రీసోర్సెస్, బలాలు, దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరి హెవీ వెయిట్స్ పేర్లు చెప్తాడు. ఒక కాంపిటేటివ్ అనాలిసిస్ లాగా. అంటే మనము ఒక ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు మన దగ్గర ఉన్న బలం ఏంటి, శత్రువు దగ్గర ఉన్న బలం ఏంటో ఒక స్పష్టమైన పిక్చర్ ఇచ్చారు. అండ్ యూ ఆల్సో క్రియేటెడ్ దట్ అట్మాస్ఫియర్, వాతావరణ సృష్టి, శంఖాల శబ్దాలు, ఆ శబ్దాలు వివరించారు. అది వింటేనే పక్క వాళ్ళకి భయం వేస్తుంది, ఇంకో పక్క వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. సో ఇక్కడ భూమిక అంటే ఇదే, ఒక ప్లేస్ కాదు కానీ ఒక హై ప్రెషర్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేశారు. అంటే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు తన అసలైన స్వభావం మన అసలైన స్వభావం బయటపడుతుంది. అర్జునుడి క్రాష్ కి కావాల్సిన ప్రెషర్ ని ఆ వ్యాసుడు ఇక్కడ మనకు సెట్ చేశారు. సో మనల్ని ఆ యుద్ధ భూమిలో మధ్యలోకి తీసుకెళ్లారు. సో మనం కేవలం శ్లోకాలు చదవడం కాదు, ఆ యుద్ధ భూమిలో అర్జునుడి పక్కన నిలబడి ఆ కన్ఫ్యూజన్ ని, ఆ బాధని అనుభవించాలి మనం. సో అదే శ్లోకంలో కిమకురువత అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు సంజయుని.
అంటే ఏం చేశారు యుద్ధంలో? యుద్ధ భూమికి వచ్చాక యుద్ధం చేయకుంటే ఏం చేస్తారు? జూదం ఆడతారా? భోజనాలు చేస్తారా? కానీ ప్రశ్న కావాలనే అడిగాడు. ఎందుకంటే ఈ విషయం ధృతరాష్ట్రునికి తెలియదా? తెలిసి ఎందుకు ఏం చేశారని ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే ఆ ఉద్దేశం ఏంటి అంటే, ధర్మం యుద్ధంగానే చేశారా? యుద్ధంగా చెయ్యకపోతే అంత గొప్ప అజేయుడైన వీరుడైన భీష్మ పితామహ ఎలా పడిపోయారు? అంటే ఏదో అధర్మం జరిగింది అక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అని చెప్పి. సో చూసారా, ఆ ధర్మ శబ్దము తన నోటి నుండి వచ్చింది తెలియకుండానే. సో, తన వాళ్ళకి జయం కలుగుతుందా అన్న ఆదుర్తతో సంజయుని ప్రశ్నించాడు. విజయం ఎవరికి కలుగుతుందో తెలుసుకోవాలని తనకి డైరెక్ట్ గా అట్లా అడగకుండా తెలివిగా ప్రశ్నించానని అనుకున్నాడు. సో ధృతరాష్ట్రుడు దానికి తగ్గట్టుగా నా సంజయుడు చివరికి అంత గీత అంతా అయ్యాక చివరికి ఒక మాట అంటాడు. ఇది మనం విష్ణు సహస్రనామంలో కూడా వింటాము. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూత ధ్రువ నీతిర్మతిర్మమ అనే ఒక శ్లోకం ఉంటది. అంటే చిట్ట చివరి రెండక్షరాలు జయ అంటే ధర్మమే జయిస్తుందని నిగూఢంగా ఇన్హరెంట్ గా సమాధానం దాగి ఉంది. నేను ఈ కథ ఒక దగ్గర విన్నాను. హోల్కార్ మహారాణి అహల్యబాయి ఒక పండితుని పిలిచి గీతాబోధ చేయమన్నదట. ఆయన మొదటి శ్లోకం మొదటి పాదం చదవగానే ఇక చాలు పండితులు గారు అన్నదంట. ఆయన ఆశ్చర్యపోగా ఆమె అప్పుడు మహాత్మా ధర్మక్షేత్రే కురుక్షేత్రం చదివారు కదా, ఆ పదాలను కొద్దిగా మారిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఏ క్షేత్రంలో ఉన్నా ధర్మమే ఆచరించు అని కదా అని అర్థం. సో ఎంతకన్నా మనం నేర్చుకోవాల్సినదేమున్నది అన్నదట. కనుక ధర్మాచరణమే మానవుడికి మెయిన్ ప్రధానం, మెయిన్ పాయింట్. సో ధృతరాష్ట్ర ప్రశ్నకు సంజయుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు? మన దేహమే మనం కురుక్షేత్రం అనుకోవచ్చు. ఇందులో సంజయుడు అంటే మనలోని న్యూట్రల్ అబ్జర్వర్ వితౌట్ ఎనీ బయాస్డ్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. ఉన్నది ఉన్నట్టుగా చూడడము, జరిగింది జరిగినట్టుగా మనం గమనించడము. సో ధృతరాష్ట్రుడు తన అటాచ్మెంట్ మామకతో సిస్టమ్ ని చూస్తూ ఉంటే సంజయుడు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా డేటాని అతనికి ట్రాన్స్మిట్ చేసి చెప్పాడు. సో మనకు కూడా గీత అర్థం కావాలంటే మనలోని ధృతరాష్ట్రుని లాంటి బయాస్డ్ ఒక పక్షపాతాన్ని పక్కన పెట్టేసి సంజయుడు లాంటి నిష్పక్షపాత దృష్టిని డెవలప్ చేసుకోవాలి. సో మొదటి అధ్యాయంలో ఒక డయాగ్నోస్టిక్ టూల్ లాగా అనుకోవచ్చు. దుర్యోధనులో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్, ధృతరాష్ట్రులో ఉన్న బ్లైండ్ అటాచ్మెంట్, మోహం మనలో ఉందా, అర్జున్లో ఉన్న కన్ఫ్యూజన్ మనలో ఉందా. సో ఇవన్నీ తెలిస్తేనే కృష్ణుడు ఇచ్చే ట్రీట్మెంట్ మనం తీసుకోగలుగుతాం. సో చెకప్ లాగా అనమాట మనం ఈ మొదటి అధ్యాయం అంతా. ఇక్కడ అర్జునుడు అంటే ఏడవడం అంటే ఓడిపోవడం కాదు, తన లోపల ఉన్న అజ్ఞానం బయటికి వస్తుంది. అంటే ఆ ఏడుపు వింటే కృష్ణుడు నవ్వుతూ తన చీటింగ్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇంకా మనకి ఇంకా ఈ 2, 3, 4, 5, 6 శ్లోకాలల్లో డీబగ్గింగ్ జరుగుతుంటది అనమాట. ఇక దుర్యోధనుడి మనస్సులో గీతా లాజిక్ ఇక్కడ చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక హిస్టారికల్ ఎగ్జామ్ రాయట్లేదు. అంటే మన ప్రతి పేరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నాం. ఈ ఆడియోలో ఉన్న పేర్ల వెనుక ఒక కలెక్టివ్ విజ్డమ్, సామూహిక జ్ఞానం ఈ 3 పాయింట్స్ లాగా కేటగరైజ్ చేయొచ్చు. అప్పుడు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ద పవర్ ఆఫ్ నేమ్స్. సో వ్యాస మహర్షి ఆ ఊరికి ఆ పేర్లు రాయలేదు. ఆ పేర్లు వింటేనే ధృతరాష్ట్రుడి గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి. సో యుద్ధం మొదలవ్వక ముందే కౌరవులకి ఒక సైకలాజికల్ డిఫీట్, మానసిక ఓటమి మొదలైంది. ఆ పేర్లు వింటేనే ఎవరి స్ట్రెంత్ ఎంతో తెలిసిపోయింది. ఇంకా యాంగ్జైటీ మేనేజ్మెంట్, దుర్యోధనుడి బాడీ లాంగ్వేజ్. సో సంజయుడు చెప్తున్నాడు, దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయంతో తన గురువు దగ్గరికి వెళ్ళాడు. సో అక్కడ రాజైన వాడు యూజువల్ గా రాజు అయితే సేనాధిపతి భీష్మ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ 2వ శ్లోకంలోనే ఉంటది, రాజా వచనం అబ్రవీత్ అంటే ఇలా పలికెను రాజు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి. అండ్ 3వ శ్లోకంలో మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్ర వ్యూహాన్ని రచించాడు అని కూడా ఎత్తి పొడిచేటట్టు ఆయనకు చెప్పాడు క్లియర్ కట్ గా. ఎందుకంటే ద్రోణాచార్యుడు పాండవులకి కూడా గురువే. ఆయన ఎక్కడ పాండవుల మీద ప్రేమతో సరిగ్గా యుద్ధం చెయ్యరో అని ఆయనకు ఒక దుర్యోధనుడికి ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వచ్చింది. అంటే తన అధికారం బలం లేదా ఎక్కడ పోతుందనే భయం. సో దుర్యోధనుడు చేస్తున్నది కూడా అదే. ఇది రాజకీయం అంటే అవతలి వాడు మనకంటే బాగున్నాడని తెలిస్తే మనకు కావాల్సిన వాడిని రెచ్చగొట్టడం. అండ్ 3వ శ్లోకంలో ద స్కిల్ ఆఫ్ సర్కాజం చూడండి, వ్యంగ్యంగా అడుగుతాడు దుర్యోధనుడు ద్రోణుడితో. చూడండి ఇదే కదా మనం మాట్లాడుకుంది ఇప్పుడు దుష్టద్యుమ్నుడిది. సో చూసారా, మీరు విద్యను నేర్పిన వాడే మీ మీద వాడుతున్నారు అని సర్కాజంగా అన్నాడు. సో ఇది ఒక రివర్స్ ఇంజనీరింగ్ లాగా గురువుకు నేర్పిన టెక్నిక్ ని వాడి పాండవుల స్ట్రాంగ్ డిఫెన్స్ సెటప్ చేశారు. మనకు 4, 6 శ్లోకాలలో
రీసోర్స్ ఆడిటింగ్ అంటే పాండవుల బలం. సో దుర్యోధనుడు ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాడు. భీమ, అర్జున, విరాట, ద్రుపద, సాత్యకి. సో ఎందుకు ఇదంతా? ఎందుకంటే శత్రువు దగ్గర ఉన్న కీ అసెట్స్ ఆయన కౌంట్ చేస్తున్నాడు. సో దుర్యోధనుడికి పాండవ సైన్యం తక్కువగా ఉన్నా అందులో ఉన్న క్వాలిటీ ఆ మహారాజులను చూసి భయం వేసింది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అని వ్యాస మహర్షి ఇక్కడ హింటిస్తున్నారు. సో ఇక్కడ అసలైన విలన్ ఏంటంటే ఫియర్ డిస్గైజ్డ్ యాజ్ అనాలిసిస్. ఆయన ఇది వ్యాస మహర్షి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. అది దుర్యోధనుడి మనసులో నాటుకున్న అభద్రతా భావాన్ని క్లియర్ కట్ గా చెప్పాడు. సో మన లైఫ్ లో మనం ఎదుటివారి సక్సెస్ ని చూసినా గానీ బెంచ్ మార్కింగ్ చేస్తూ మనల్ని మనం తక్కువ చేసుకుంటాం ఎప్పుడు. సో వ్యాస మహర్షి 6 శ్లోకాలలో అబ్జర్వేషన్ మోడ్ లో ఉండడం నేర్పిస్తున్నారు. ఇక్కడ దుర్యోధనుడి విషయంలో ఈగో అహంకారం అండ్ ఫియర్ భయం అనేవి ఒకే నాణ్యకి ఉన్న రెండు పార్శ్వాలు, టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. దీన్ని మనము మాస్క్ ఆఫ్ ఈగో అనొచ్చు. అహంకారం అంటే మనకు తెలుసు, నేను గొప్పవాడిని, నా దగ్గర ఇంత ఉంది, ఇంత సైన్యం ఉంది అని ఒక ఫాల్స్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు మన లైఫ్ లో కూడా మనము చాలా లేబుల్స్ వేసుకుంటాం మనం అంటే ఏంటి అని. ప్రొఫెషనల్ లేబుల్స్ చూస్తుంటే ఐఎమ్ దిస్, నేను డెవలపర్ని, నేను ఒక మేనేజర్ని. అండ్ రిలేషన్షిప్ లేబుల్స్ అంటే సంబంధాల గుర్తింపు, నేను ఒకరికి తండ్రిని, ఒకరికి తల్లిని, ఒకరికి భార్యని, ఒకరికి కూతురిని. ఇంకొకటి ఫిజికల్ అండ్ మెంటల్ లేబుల్స్, శరీరం మానసికంగా. ఎట్లా అంటే నేను అందంగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తెలివైన వాడిని. సో ఈ ఆలోచనలు మారుతూ ఉంటాయి కానీ మనం వీటిని నేను అని నమ్ముతాము. సో మనకు గీతలో అహంకారము అంటే ఇక్కడ మనని మనం ఐడెంటిఫై చేసుకోవడం, అంతేగాని పొగరు అని ఇట్లా నెగిటివ్ లో కాకుండా. సో దుర్యోధనుడు అప్పుడే ఆయన అజేయుడు, ఇన్విన్సిబుల్, 11 అక్షౌహిణిల సైన్యానికి బాస్ అని ఈగో లేబుల్ వేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే యుద్ధ భూమిలో పాండవుల వ్యూహాన్ని, ఆ స్ట్రాటజిక్ ప్లాన్ ని చూశాడో ఆ లేబుల్ కి థ్రెట్ వచ్చింది, ముప్పు. సో లోపల భయం మొదలైంది, కానీ ఈగో ఆ భయాన్ని ఒప్పుకోలేదు. అందుకే ఈ పాలిటిక్స్ మరియు సర్కాజం లాగా బయటకు వచ్చింది ద్రోణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు. సో అవతల వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం వెనక ఉద్దేశం తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వారిని తక్కువ చేయడం. సో ఇట్స్ డిఫెన్సివ్ ఈగో. సో గరికిపాటి లాగా, మన గరికిపాటి స్టైల్లో ఎదుటివాడు మనకంటే బాగున్నాడని తెలిసినప్పుడల్లా లోపల కలిగే వణుకుని దాచుకోవడానికి మనం చేసి ఈ అతి తెలివి ప్రయోగాలు కూడా అహంకారమే. సో దుర్యోధనుడు తన భయాన్ని ద్రోణుడి మీద సర్కాజం లాగా ప్రయోగించాడు. సో ఇదే మనకు వ్యాస మహర్షి మనకు చూపిస్తున్న సైకాలజీ. సో మనకి 20 శ్లోకాల వరకు సెటప్, సౌండ్ ఆఫ్ ద వార్, అట్మాస్ఫియర్ అంత ఇదే ఉంటుంది. 25 శ్లోకాల నుంచి అర్జునుడు అప్పుడు కృష్ణుడిని అడుగుతాడు మధ్యలోకి తీసుకెళ్ళు అని. సో అక్కడ నుంచి ఇంకా ఎమోషనల్ క్రాష్, లాజికల్ ట్రాప్, డ్రాపింగ్ ద బో, ఇవన్నీ మనకు నడుస్తూ ఉంటాయి.